మీరు అన్ని దొంగ మాటలు అంటే జరగరానిది ఏదో చేస్తాము అని అంత కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అంత. కాబట్టి తప్పకుండా మేము మా కాంగ్రెస్ పార్టీ యొక్క మా ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ బీఆర్ఎస్ గవర్నమెంట్ నష్టపోయిన ప్రజలను మేము కాపాడుకుంటూ ఈ 5 ఏళ్లు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వచ్చే 5 ఏళ్లు కూడా మా ప్రభుత్వం ఉండే ఒక ఆలోచనతో మేము అడుగులు వేస్తున్నాము. ఇది సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఎంటైర్ క్యాబినెట్ యోధులు మా దగ్గర మంత్రులు ఉన్నారు. అందరం కూడా అలర్ట్ గా ఉన్నాము. జాగ్రత్తలు మా శాసనసభ్యులు కూడా అందరం కూడా అలర్ట్ గానే ఉన్నాము. ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలిపించుకోవాలి అనే ఒక ఏఐసిసి డైరెక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. మీడియేటర్ విజయసాయి రెడ్డి అన్న మాటలకు, గతంలో కేటీఆర్ అన్న మాటలకు, ఇటు జగన్ కానివ్వండి అటు కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పి కొట్టే కుట్రలు కూడా తిప్పి కొడతాం. మీ దాన్ని వీలైనంత త్వరగా మీ 20 మంది ఎమ్మెల్యేలు మేము లేకపోతున్నాము. ఇది పక్క. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేకపోస్తాం. రాత్రి బాగా కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి. ఇక మీకు బాగా పగ వచ్చింది మీకు. కాబట్టి తప్పకుండా మీ 20 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వస్తారు. ఇది ఇక దాని తర్వాత ఇంకొక ఆట నడుస్తుంది. మన చాలా ఆటలు ఉన్నాయి బీఆర్ఎస్ మీద కూడా. మాకు కూడా భవిష్యత్తు లేని రాజకీయ జీవితం. ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చారు. ఆ రోజు ఆ 2 రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి రోషే గారు సీఎం అయితే తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి సీఎం. అక్కడ చంద్రబాబు నాయుడు అయ్యాడు, జగన్ అయ్యింది అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. ఇది కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి. ఇక్కడ ప్రధానంగా ఏం లేదు. వీళ్ళకు జగన్ కి కేసీఆర్ కి బీజేపీ నిద్ర పడుతుంది. తెలంగాణలో ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందొద్దు అని కేటీఆర్ హరీశ్రావు కుట్రవంతున్నారు. ఇప్పటికే మీ కేసీఆర్ చేసిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దివాలా తీసింది. ఏది మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినారు. మళ్ళీ ఇప్పుడేంది ఈ రాజకీయ ప్రకటన లేదు. ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి, ఆర్థికంగా ఎదగొద్దు, ఇక్కడ బిజినెస్ ఎదగొద్దు, రియల్ ఎస్టేట్ ఎదగొద్దు. అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ కానీ ఇంకా బిజినెస్ ఎదగొద్దని బిజినెస్ కంపెనీస్ లో పెట్టడానికే ఈరోజు కేటీఆర్ ఇక్కడ అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్, ఈ మీడియేటర్ విజయసాయి రెడ్డి ఇది ఒక ప్రయోగం జరుగుతుంది. దయచేసి రియల్ ఎస్టేట్ కానీ ఇంకే బిజినెస్ నమ్మకండి. ఖచ్చితంగా తెలంగాణలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. ఏం అనుమానం లేదు. తెలంగాణలో 101% గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలను తిప్పి కొడతాము. ఈ 3 బీజేపీ, వైఎస్ఆర్, బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలను తిప్పి కొడతాము. మాకంటూ ఒక వ్యూహం ఉంది. మేము అనుకుంటే అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఇమీడియట్లీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారంటే ఆ ఎమ్మెల్యేలకు అక్కడ స్వతంత్రం లేదు.
అధికారం ఉన్నప్పుడే మనకు స్వతంత్రం లేదు బీఆర్ఎస్ వాళ్ళకు. కాంగ్రెస్ లో స్వతంత్రం ఉంటది, స్వేచ్ఛ ఉంటది, ఇక్కడ నిధులు కేటాయింపులు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి అక్కడ నుంచి రావాల్సిన ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ లకు వస్తారు. ఈ భయం ఉంది కాబట్టి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ నుంచి పోకుండా వాళ్ళని ఆపుకోవడానికి కాంగ్రెస్ 6 నెలలు అయితే మేము మడేస్తాము అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ 5 ఏళ్ళు కాదు, ఈ 5 ఏళ్ల పాటు నెక్స్ట్ 5 ఏళ్ళు ఎట్లుండాలని డిజైన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు తెలంగాణలో గవర్నమెంట్ మేము ఉంటాము. మా వ్యూహాలు మాకున్నాయి. మాకు ఏ నమ్మకంతో అయితే ఓటర్లు అధికార అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నమ్మకాలను నిలబెడతాం. మేము ఎక్కడ అశ్రద్ధ లేదు, మాకు చాలా అలర్ట్ ఉన్నాము. మేము ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ నిలుపుకుంటూ మళ్ళా 5 ఏళ్ళకు మళ్ళా మేము గవర్నమెంట్ కావడానికి మేము మా వ్యూహం నడుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది. ఇది ప్రజలు గమనించాలి, బిజినెస్ వాళ్ళు గమనించాలి, రాష్ట్రంలో ఉన్న అందరూ గమనించండి.